అబ్బబ్బా! మనము ఏనన్నా బండి పార్కింగ్ చేస్తే ఎంత తీసుకుంటారోళ్ళ? ఆ! రూ. 10 లేకపోతే రూ. 20 తీసుకుంటారు. ఇక లేదంటే రూ. 30 లేదంటే లాస్ట్‌కు లాస్ట్ ఇగ ఎక్కువలో ఎక్కువ అంటే రూ. 40 తీసుకుంటారు గదా! ఇగ ఈ కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులోనైతే ఇగ ఇవన్నీ పోయినాయి ఇగ. ఇగ గడ పెరుగుతున్న ట్రాఫిక్ తోటి, గడ పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ తోటి చిన్నగా సమస్యలైతే అయితలేవు. ఇగ గట్లనే వాహనాలు గూడా బాగానే పెరుగుతున్నాయి. ఇగ షాపింగ్ మాల్‌నైతే ఇగ ఇవన్నిటిని మంచిగా క్యాచ్ చేసుకొని గంటకు రూ. 1000 చొప్పునైతే వసూలయితే చేస్తున్నాయి. ఇగ ఇది గిట్లనే గంటకు రూ. 1000 అని చెప్పి వాహనదారుల నుంచి అయితే గట్టిగానే వసూలు చేస్తున్నారు. ఇగ ఇది గిట్లనే చూసుకుంటా పోతుంటేనైతే ఇగ ఈ పార్కింగ్ చేసుకునేదే మంచి పద్ధతి అని చెప్పి అయితే అనుకుంటున్నారు కొంతమంది అయితే. ఇగ ఈ జాబ్‌ల గురించి ట్రై చేసుడెందుకు, చేసుడెందుకు ఇగ ఎన్నో ప్రభుత్వాలున్నా గీ పార్కింగు గంటకు రూ. 1000 ఏందిరా నాయనా! ఇగ ఒకవేళ అటో ఇటో ఆలస్యమైతే ఇంకో రూ. 1000 పడే మీద. అరే! గింత ప్రాబ్లమ్‌లయితే అయితున్నాయి గదా! అని చెప్పి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నగానైతే ఇబ్బంది అయితే పడతలేరు. కానీ గీడ ఒక్కరు కూడా పట్టించుకునే రాజకీయ నాయకులు వ్యవస్థనే లేదు గీడ. ఇగ మీరే చూడుర్రి ఒకసారిగా తతంగం ఏంది, గా రూ. 1000 ఫైన్ ఏంది అనేటిదైతే. ఈ కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులోనైతే.